నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రేనమండి. సుభాష్ గారు, ఇంతకు ముందు మనం వీడియోస్ చేసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు చార్మినార్ దగ్గర జరిగిన సంఘటన కావచ్చు, లేదంటే కరెక్ట్గా ఈ రోజుకి నెల ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి ఇంతకు ముందే మీరు హెచ్చరించారు. కానీ కొన్ని ఎంత హెచ్చరించినా దాన్ని ఆపలేకపోతున్నాం అన్నదైతే వాస్తవం. అవునండి, వాస్తవం. మరి ఆపలేనప్పుడు మనం ఏం చేయాలి అని ఒకటి, ఫ్యూచర్లో అయిపోయినట్టేనా, లేదంటే మనం ఇంకా జాగ్రత్త పడాల్సిన అంశాలు కానీ కాస్త మెలకుగా ఉండాల్సిన అవసరం కానీ ఏమైనా ఉందంటారా? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ గతంలో చెప్పినటువంటివి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పామనుకోండి, చాలా మట్టుకు నమ్మడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ జరిగేటివి కాదు, వీళ్ళ ప్రమోషన్స్ కోసం మాట్లాడుతున్నారు, లేదా ఇతర కారణాల వల్ల ఎవరు పట్టించుకోరు. పూర్వకాలంలో ఏంటి అంటే ఒక రాజ్యానికి కానీ లేదా ఒక వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ భారాన్ని దాన్నంతటినీ మోసేవాడు రాజు ఉండేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కరువు వచ్చినా సరే, ఏ కుటుంబానికి కరువు వచ్చినా దాని బాధ్యత అంతా రాజుగారు మోసేటటువంటి వారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఏదైనా సరే ఎవరికి వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది తప్ప, నాకు ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి నేను నిమ్మకు నీరెత్తలు పెట్టకుండా నేను హ్యాపీగా కూర్చుంటాను. పక్కాడికి బాధ వస్తే నాకేం చేసేదిలే అని చెప్పేసి ఉన్నటువంటి సమాజంలో మీరు చెప్పారు, గతంలో నేను చెప్పాను, అది జరిగింది. జరిగిన తర్వాత అయినా సరే అప్రిషియేషన్ చేయకపోగా ఇవన్నీ కూడా వీళ్ళు అంటే రాళ్ళు విసిరేటటువంటి జనాలే ఉన్నారు తప్ప నమ్మేటటువంటి జనాలు ఎవరు లేరు. అంటే ఈ మధ్య కాలంలో ఇలా అవేర్నెస్ కల్పిస్తూ మీరు ఎవరైనా మాట్లాడుతుంటుంటే పెద్దవాళ్ళు దీనిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తారు. అవునండి, అది కరెక్టే అంటారా, లేకపోతే ఏం చేయాలంటారు? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టి, జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటిది సూచనాప్రాయంగా చెప్తూ ఇలాంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, దీన్ని తప్పించుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి. కానీ ఆ మార్గాలు చేసేటటువంటి వారు కానీ చేయించేవారు కానివ్వండి, ఎవరైనా ముందుకు వస్తే ఏదైనా మనం తప్పించుకోవడానికి అవకాశం. ఇప్పుడు నాకు సపోజ్ ఫీవర్ వచ్చిందండి, నా ఫీవర్ నేను తగ్గాలి అంటే నా సొంతగా తగ్గదు, నేను ఇంకొకరు సంప్రదించాల్సింది, ఒక డాక్టర్నో లేదంటే ఎవరినైనా ఒక డాక్టర్ సంప్రదిస్తే నా జ్వరం తగ్గుతుంది. అలాగే ఇలాంటివి వస్తున్నప్పుడు మీరు కూడా ఏంటి అంటే సంప్రదించాలి. ఎవరిని సంప్రదించాలి? జ్యోతిష్కులను, లేదు అని అంటే కనుక ఎవరైనా పెద్దవాళ్ళను సంప్రదించి దీన్ని ఎలా అడ్డుకుందాము, ఏ రకంగా విపత్కరమైనటువంటి పరిస్థితులను మనం దూరం పెట్టగలుగుతాము అనేటటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి. పూర్వకాలంలో ఏంటంటే ప్రతి ఒక్క రాజ్యానికి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, జ్యోతిష్యుడు ఉండేవాడు. ఎందుకు? భవిష్యత్తులో వచ్చేటటువంటి కరువు కాటకాలు కానీ ఇబ్బందులు కానీ లేదా రాజ్యం మీద జరిగేటటువంటి దాడులు కానీ హెచ్చరించి చెప్పడానికి సూచనాప్రాయంగా ఒక పురోహితుడు ఉండేటటువంటి వాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? పోనీ చెప్దామన్నా కూడా నమ్మడానికి కూడా అవకాశం లేకుండా వాటన్నిటిని కొట్టిపారేస్తున్నారు. అదే రకంగా ఏంటి అని అంటే కనుక మేము ఏదైనా చెప్పాము అని అనుకోండి, ఇవన్నీ కూడా కింద కామెంట్స్ ఏమొస్తాయో తెలుసా, ఇవన్నీ ఏమి ఉండవండి, జనాలని భయభ్రాంతుల్ని చేస్తున్నారు అనేటటువంటి అంశాలే కింద పెట్టేస్తారు తప్ప ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి ఇవి అన్నీ దేని నెగ్లెక్షన్ వల్ల జరుగుతున్నాయి? పట్టించుకోకపోవడము, అప్రమత్తంగా ఉండకపోవడము, 100% నెగ్లెక్షన్ వల్ల అవుతుంది. ప్లస్ పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఒకటి చెప్పాము, అది జరిగిన తర్వాత అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది చెప్పండి? కాబట్టి ఒక బాంబు పేలే సంఘటన ఉంది అని కూడా నేను గతంలో చెప్పా. దానికి పోలీసు అప్రమత్తంగా ఉండి ఒక సంఘటన నుంచి మనల్ని కాపాడడం జరిగింది. అది చాలా అభినందించవలసినటువంటి విషయాలు. ఇంకా రాబోయే రోజుల్లో చెప్తున్నానండి, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇంకా రాబోయే 3 నెలలలో ప్రముఖ రాజకీయ నాయకుడు చనిపోబోతున్నాడు. తర్వాత ఈ 3 నెలల్లో రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అది నేను చెప్పాను. ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది. అంటే మరణగండం ఉంది అని మాత్రం నేను చెప్తాను, చనిపోతాడు అని చెప్పాను. మరణగండం అనేటటువంటి తప్పకుండా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అవి మళ్ళీ మీ మీడియా రంగం వాళ్ళే ముందు పెట్టేటటువంటి అవకాశం త్వరలోనే మీకు ఆ విషయాలు కూడా తెలుస్తాయి. తర్వాత మళ్ళీ ప్రాణ నష్టం జరిగేటటువంటి అవకాశం ఏర్పడబోతుంది. అంటే కరోనా పక్కన మరలా విజృంభిస్తోంది అని చెబుతూ ఉన్నారు. అవును, వాస్తవమే అండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం గతంలో షష్టగ్రహ కూటం ఎప్పుడైతే ఏర్పడిందో, శని ఎప్పుడైతే తన కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగుపెట్టాడో, దీని యొక్క ప్రభావం చేత ఇది మనకు 2020లో కూడా ఇలాంటి పంచగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడే మనకు కరోనా వైరస్ అనేటటువంటిది ఒకటి మహమ్మారి సోకింది. అప్పుడు కూడా శని మార్పు చెందడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా
మళ్ళీ శని మార్పు చెందడం జరిగింది. శని ఎప్పుడైతే ఒక రాశిని మార్చుకొని ఇంకో రాశిలోకి వెళతాడో ఆ రాశిలో ఉన్నటువంటి తత్వాన్ని ఆ శని ఏం చేస్తాడంటే ప్రపంచం మొత్తానికి వ్యాపించేలా చేస్తాడు. శని మీనరాశిలో అడుగు పెట్టాడు కాబట్టి నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతాయి. అంటే సునామీలు రావడము, భూకంపాలు రావడము, యుద్ధ వాతావరణాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే శని మన ప్రాణకారకుడు అని చెప్తూ ఉంటాం జ్యోతిష్యంలో. ప్రాణకారకుడు అంటే ప్రజలందరికీ కూడా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు రావడానికి, అంతు చిక్కనటువంటి మనం నోటితో చెప్పలేనటువంటి వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. రాబోయే 3 నెలల్లో చూడండి జనాలు రక్తాలు కక్కుకొని చచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్కిన్ ఎలర్జీలు రావడము, పుండ్లు రావడము, నోటి నుంచి రక్తం కారడం, ముక్కులోంచి రక్తం కారడం, చెవులో నుంచి రక్తం కారడం, ఇవన్నీ కూడా జరిగేటటువంటి సంఘటనలు 3 నెలల్లో ఇవి జరుగుతాయి. అంటే ఇవన్నీ జరుగుతాయి మీన్స్ శ్రీకారం అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అని చెప్పాలి, కేవలం స్టార్టింగే. అవన్నీ కూడా మన కళ్ళ ముందుకు వచ్చి కనిపించేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది రాసి పెట్టుకోండి. ఇవన్నీ సంఘటనలు జరుగుతాయి కూడా. ఇప్పుడు ఇవన్నీ వింటే మీరు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారేమో అని అంటే మీకు అనిపించవచ్చు, కానీ ఇప్పుడు మీరు భయభ్రాంతులు అన్నారు, ఇవన్నీ జరిగాయి అనుకోండి రేపు ఏంటి పరిస్థితి? మీరు ఏ బేసిక్ మీద ఇవన్నీ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ, నేను ఏది చెప్పినా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీయే చెప్తాను. మన ఖగోళంలో జరిగే ఎన్నో వింతలు ఉంటాయి. ఖగోళంలో జరిగేటటువంటి గ్రహాల యొక్క మార్పులు, ఆ రోజున జరిగేటటువంటి వింతలు. ఇప్పుడు ఈ రోజున నా డే ఇలా ఉందండి, రేపు నా డే ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు కదా. ఈ రోజు ప్రశాంతంగా ఉంది, రేపటి రోజు ఏమీ జరగదని గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు కదా. అది ఏ రకంగా గ్యారంటీ అని చెప్తున్నాము అంటే ఖగోళంలో జరిగేటటువంటి మార్పులు, ప్లానెటరీ పొజిషన్లో జరిగేటటువంటి మార్పులు, గ్రహాలలో ఉన్నటువంటి ఏవైతే బేసిక్స్ ఉంటాయో అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే భూమి మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, ఏ రకమైనటువంటి బేస్ అనేటటువంటి అన్నారు. ఖగోళంలో జరిగే వింతలు, ప్లానెటరీ పొజిషన్లో జరిగేటటువంటి వింతలు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ వేస్తాము. ఇప్పుడు మొన్న బాంబు పెళ్లి మనం వారం రోజుల కింద నాకు ఎలా తెలుస్తుంది? నేను వెళ్ళి బాంబు పెట్టలేదు కదా. అంటే ఇలాంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దేనికి? శని మీనరాశిలో సంచరించినప్పుడు మన సునామీ లాంటిది వస్తుందని చెప్పారు. బ్యాంకాక్లో వచ్చిందా లేదా? ఆ తర్వాత నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే శని జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు భారత్కి పాక్కి మధ్య యుద్ధం జరిగిందా లేదా? ఇంకా ఇలాంటి సూచనలు ఇంకా మీరు ఇంకోటి చెప్తున్నాను, భారత్కి పాక్కి మధ్య ఈ యొక్క యుద్ధ వాతావరణం ఆగిపోయింది అని చెప్పి అందరూ కూడా పట్టించుకోవట్లేదు. కానీ దీని యొక్క తీరు మళ్ళీ విజృంభించేటటువంటి అవకాశాలు, మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలయ్యేటటువంటి అవకాశాలు మళ్ళీ ముందు ఉన్నాయి. ఇవి మనం ఆపితేనో వాళ్ళ ఆపితేనో ఆగేటటువంటి విషయాలు కాదు. ఎవరినైనా డిసైడ్ చేసేది నేచర్ విల్ డిసైడ్. అదే డిసైడ్ చేస్తుంది. అదే వాతావరణంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులన్నీ చేస్తుంది. మనిషిలో కూడా మార్పులు రావడానికి కారణమవుతుంది. అలా మార్పులు వచ్చినప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలవుతుంది అని ఇక్కడ మీరు అన్నారు దేని బేస్? అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ, ప్లానెటరీ పొజిషన్. ఒక సమస్య రాబోతుందని మనకు తెలిసింది. అవును. సరే, మూఢ నమ్మకాల విషయం పక్కన పెడదాం. నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్ముతున్నారు. మరి పరిష్కార మార్గం లేదా? 100% ఉంది. ఎందుకు లేదు? ప్రతి దానికి పరిష్కార మార్గం ఉంటుంది. కానీ ఆచరించేవాడెవడు, చేయించేవాడెవడు? చేయించినా కానీ ఆచరించేటటువంటి వాడు ఉండాలి, చేయించేవాడు ఉండాలి, దానికి సపోర్టింగ్ కావాలి. ఇవన్నీ సపోర్టింగ్ ఇచ్చేవారు ఎవరు? మీరు చేస్తే సరిపోదు. అవును, మేము చేస్తామండి. మేము ఎంతవరకు మా పరిధి లిమిటేషన్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం మేము చేయగలుగుతాము. దేశవ్యాప్తంగా చేయాలంటే ఎక్కడ కుదురుతుంది చెప్పండి? దానికి మ్యాన్ పవర్ కావాలి, మనీ పవర్. ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టండి, ఒక పూజా వస్తువు ఇవ్వడు, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఒక్క మాట అండి, ఏదైనా మనం చెయ్యాలి అని అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారాలే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకోవడానికి 1,00,000 కొటేషన్స్ మాట్లాడుకుంటాము. మంచి చెయ్యాలి, మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ఆచరించడానికి ఎవరైనా వ్యక్తి ముందుకు వస్తే మేము ఎంత పెద్ద పని చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కానీ మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? మేము ఏదైనా చేద్దాము, మేము ఏదైనా మామూలుగా ఒక యాగం తలపెడితేనే ఇవన్నీ పిచ్చి యాగాలు, మూఢనమ్మకాలు, ఇవన్నీ ఎందుకులే చేయడము, అనవసరం డబ్బులు ఖర్చు తప్ప, ఇవన్నీ దొబ్బించుకోవడం తప్ప ఇంకేం లేదని చెప్పేసి అనవసరంగా మా మీద నిందలు వేసేవాళ్లే తప్ప ఒక బ్రాహ్మడికి ఇబ్బంది వచ్చిందంటే పట్టించుకునేవాడు లేడు. పోనీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, మనవంతు ఏదైనా చేద్దాము అనేటటువంటి ఒక ముందుకొచ్చే వ్యక్తి లేడు. అలాంటి వ్యక్తి లేనప్పుడు మేము ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా సరే ఏదైనా మంచి జరగాలని ఎవరికైనా మంచిది. ఇవన్నీ ఏం చేస్తాము? సూచనాప్రాయంగా చెప్తాం. దీనికి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ తర్వాత
ఈ యొక్క దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని తగ్గించాలి అంటే మన వంతు సహాయం కూడా మనం చేస్తూ మనం జాగ్రత్తగా ఉంటే గనక ఇవన్నీ కొంతవరకు అడ్డుకోవచ్చు. ఆ పూర్తిగా అడ్డుకోవాలి అని అనుకుంటే గనక దీనికి తగు జాగ్రత్తలు పాటిస్తూ చేయవలసినటువంటి శాంతి కర్మలు చేయాలి. ఇప్పుడు పూర్వకాలంలో ఒక రాజ్యంలో వర్షాలు పడకపోతే కరువు కాటకాలు వచ్చేవి. అప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవారు, వరుణ యాగం చేసి వర్షాలు కురిపించేవారు. అప్పుడు దేశం అంతా సుభిక్షంగా ఉండేది. అంటే మన హైందవ ధర్మానికి అంత ప్రత్యేకత ఉంది. మనం కూడా ఎంతో కొంత హైందవాన్ని నిలపాలి అని అనుకుంటే తప్పకుండా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.